తాళరేవు మండలం పిల్లంకలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి జకంపూడి విజయలక్ష్మి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్రెడ్డి, ముమ్మిడివరం కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్ కుమార్, రామచంద్రాపురం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ, చెల్లుబోయిన శ్రీనితో పాటుగా పలువురు నేతలు హాజరయ్యారు. అనంతరం గోవులంక, ఇంజరం, ఉప్పంగల ప్రాంతాలలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆస్తుల్ని కాపాడడం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలను ఎవరు అడిగేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈ రాష్ట్రం కొన్నాళ్ళు పోతే గిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు కూడా నేను ప్రైవేటీకరణ చేస్తున్నాను, వీళ్ళ బతుకులన్నీ కూడా ప్రైవేటీకరణ అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటటువంటి ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి మన అందరి జీవితాల్లోనూ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో రాకూడదనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టం జరుగుతుందని చెప్పేసి నందా తుఫాను వచ్చింది. ఎంతోమంది రైతులు ఇబ్బంది పడ్డారు, ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు, అప్పులు పాలైపోయారు. ఏ రకంగా కోత కోసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, కోత కోయడానికి మళ్ళీ అప్పులు ఎక్కడి నుంచి తేవాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రైతులు ఉంటే మావిడికి అవార్డు వచ్చింది, నేను లండన్ వెళ్తానని చెప్పేసి లండన్ వెళ్తాడు పెద్ద ఆయన. అబ్బాయి మహిళలందరూ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి చూడటానికి వెళ్తానంటాడు చిన్న ఆయన. ఈ రకంగా కూటమి నాయకులు ఒక్కొక్క రకంగా ఈ కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమానికి ఈ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ తాళరేవు మండలం పిల్లంక గ్రామానికి విచ్చేసిన మా జిల్లా అధ్యక్షులు జగిరెడ్డి గారికి, అలాగే జకంపూడి విజయలక్ష్మి గారికి, అలాగే ఇక్కడున్న మా ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ పొన్నాడ సతీష్ గారికి, అలాగే బాలకృష్ణ గారికి, మా అబ్జర్వర్ చెల్లుబోయిన శ్రీని గారికి, అలాగే సూర్యప్రకాష్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న నాయకులకి, కార్యకర్తలకి, ఇలా మున్కుమార్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, కోటి సంతకాల కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం అన్నది రాజకీయాలకు అతీతంగా చేయవలసిన కార్యక్రమం. ఏదో పండగ వాతావరణం కింద ఉంది. అంటే గవర్నమెంట్ మన దగ్గర గవర్నమెంట్ పోయి ఆల్మోస్ట్ 15-16 నెలలు 17 నెలలు అయింది. కానీ ఇంత పండగ వాతావరణం కింద కోలాహలం కింద జరుగుతుంది ఎక్కడ కార్యక్రమం పెట్టినా. ఈ కోటి సంతకాల కార్యక్రమానికి ఇది జనాలకి, పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం చేయవలసిన కార్యక్రమం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ ఏదైతే మీరు చూపిస్తున్నటువంటి అభిమానం చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల సైన్యం అనేది ఎక్కడికి చెక్కి చెదరలేదు. ఎవరైతే ఆశపడి ఆశ కూడా కదా, అత్యాశపడి ఎవరైతే తింటున్న అన్నంలో ఎవరైతే మట్టి పోసేసుకున్నారు, అవునా కాదా? ఎందుకనంటే చాలా గ్రామాలు మేము వెళ్తున్నప్పుడు, బాబు మేము తప్పు చేసాం, మేము పొరపాటు చేసాం, అయ్యో జగనన్న అంత మంచి చేసినా మేమేదో ఆశపడి చంద్రబాబు నాయుడు కూటమికి మేము ఓటేసాం, ఇవాళ అనుభవిస్తున్నామని చెప్పి అనేక చోట్ల మహిళలు, మేము ఎక్కడ తిరిగినా అనేక చోట్ల మహిళలు బాధపడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రచ్చబండ అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే, ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఈ 15 నెలల కాలంగా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానంది, నీకు ప్రతిదీ కూడా మహిళలకేమో 1500 ఎంతమంది ఉంటే అంతమందికి అకౌంట్లు వేసేస్తా అన్నారు. ఇంకా 1-2 కాదు, అనేక హామీలు మీ నియోజకవర్గంలో చాలా చక్కగా కూడా చేస్తున్నారు.
ముఖ్యంగా రామచంద్రపురం కానీ ఈ పిల్లని సీన్ గారు అక్కడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆయన పరుగులు పెట్టిస్తున్నాడు. గన్నవరం కానీ ఇది కానీ, అలాగే మా శ్రీను చెల్లిపోయిన శ్రీను కూడా అమలాపురం నుంచి వచ్చి ముఖ్యంగా మరి సతీష్ అని కూడా ఈ మధ్య కాలంలో వారి యొక్క మరి పినతండ్రి గారు చిన్నాన్న గారు ఇదైనప్పటికీ కూడా ఇమీడియట్ గా మళ్ళీ పనిలో పడి వారు కానీ ఉన్నటువంటి బాలకృష్ణ గారు మునికి వారి అందరూ తాటి మీదకి వచ్చి మీ నియోజకవర్గం కూడా చాలా స్పీడ్గానే ఈ ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా నియోజకవర్గాల కంటే స్పీడ్గానే ఉన్నాయి. అలా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ గారు పెట్టడానికి మరి కారణం కూడా ఏమిటని ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి మనందరం ఆలోచన చేద్దాం. చాలా విపత్కరమైన పరిస్థితులు మనం చూసాం. అవి ఏమిటంటే కోవిడ్ సమయంలో తండ్రికి కోవిడ్ వచ్చి చనిపోతే కొడుకు కూడా వెళ్ళి చేయబెట్టి ముట్టుకోవడానికి భయపడే సందర్భాలు, కుటుంబ సభ్యులు కనీసం దహనం చేయనటువంటి పరిస్థితులు ఉండేవి. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనందరికీ విపరీతమైన సర్వీస్ ఆ రోజు జగన్మోహన్ గారి టైంలో చేశాం. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు ప్రైవేటు మరి యొక్క హాస్పిటల్లో విపరీతంగా బిల్లులు వేస్తూ ఉంటే